భార్య భర్తను ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. పూర్తిగా 2 కోట్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉండడం వల్లనే ఆ భర్తను పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కేసులో పూర్తిగా పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో భార్య సౌమ్య భర్త రమేష్ ను అతి కిరాతకంగా, ఎందుకంటే నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి ఘటన వెలుగులోకి రావడం, పోలీసులు దీన్ని పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో మొత్తంగా తీగ లాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. సౌమ్య ఓ ప్రైవేటు స్కూల్లో ఆయగా పనిచేస్తున్న నేపథ్యంలో అదే స్కూల్లో పనిచేస్తున్న దిలీప్ తో పరిచయం ఏర్పడింది. దిలీప్ తో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అది కాస్త ప్రేమగా మారింది. ఆర్మూర్లో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో, ముత్తూర్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ గత కొన్ని రోజులు ఆగస్టు నెలలో కూడా జరిగింది. దానిపైన గుర్తు తెలియని వాహనం ఢీకొన్న నేపథ్యంలో దానిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ ఆ రోజు కూడా రమేష్ ను ప్రియుడు దిలీప్ తో పాటు సౌమ్య ఈ పథకం ప్రకారం పన్నాగం పన్నింది. ఆ రోజు మిస్ అయిన కేసు ఈ రోజు ఏదైతే ఈ నెల 19న హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. 35,000 రూపాయలు సుపారీచి హత్య చేయాలని నిర్ధారించారు. దానికి సంబంధించి సుపారీ తీసుకున్న వ్యక్తులు రాకపోవడంతో ప్రియుడితో కలిసి ఆ భార్య సౌమ్య రమేష్ ను నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు నిమిలి దానికి అంతటి సంబంధించి తీగలాగితే డొంక కదిలిన చందంగా ఏదైతే ఆ అనుమానాలు రేకెత్తించింది రమేష్ మర్దలు. అదైతే రమేష్ కు తమ్ముడు కేదార్ ఇజ్రాయెల్లో ఉంటాడు. ఇజ్రాయెల్లో ఉన్న నేపథ్యం అతని స్నేహితులు కేదార్ కు చెప్పడం నేపథ్యం మీ అన్న హార్ట్ అటాక్ రాలేదు, దానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. మొత్తంగా ఎంక్వైరీ చేశారు. పొందన లేని సమాధానం చెప్పడం సౌమ్య పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రమేష్ అయితే 2 కోట్ల రూపాయల విలువ గల ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రమాదవశాత్తు తనకేమన్నా అయితే తన పిల్లలు బాగుపడతారనే కోణంలో కూడా తన ఇన్సూరెన్స్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ వచ్చారు. మరోవైపు ప్రియుడితో జల్సాలకు అలవాటు పడి ప్రియుడితో కలిసి సహజీవనం చేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఎలాగైనా భర్త రమేష్ ను అంతమొందించాలనే నేపథ్యంలో సుపారీ ఇచ్చింది. సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి ఈ పన్నాగం పన్నింది. పన్నాగం పన్నిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భర్తనైతే సౌమ్య రమేష్ చెందిన నేపథ్యంలో పోలీసులు దీనికి అంతటి సంబంధించి తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేశారు. 2 రోజుల పాటు ఎంక్వైరీ చేసిన అనంతరం పూర్తిగా 6 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. మొత్తంగా ఇందులో ప్రధానంగా భర్త ఏదైతే రమేష్ ఉన్నాడో రమేష్ ని ఎలాగైనా భార్య సౌమ్య తన ప్రియుడు దిలీప్ తో కలిసి జల్సాలు చేయాలి, దానికి సంబంధించి 2 కోట్ల ఇన్సూరెన్స్ రూపాయలు వస్తాయనే నేపథ్యంలో పూర్తిగా ఎలాగైనా మనం ఇబ్బందులు లేకుండా జీవనం సాగించవచ్చు అనే నేపథ్యంలో ఆ ప్రియుడు దిలీప్ తో పాటు వాళ్ళిద్దరు కూడా పన్నాగం పన్నినట్లు తెలుస్తుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ జరిగిన ఘటనలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తరచూ భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. తమకు ఇష్టం లేకుంటే భర్తను వదిలేసి సహజీవనం చేయాలి, కానీ ఇలా పెళ్లి చేసుకున్న భర్తలను చెప్పి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఈ వార్తలు సంచలనంగా మారిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ప్రియుడితో కలిసి పోలీసుల ముందు నిర్ధారణకు వచ్చింది ఆమె. అందులో భాగంగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమెతో పాటు ప్రియుడు దిలీప్ తో పాటు మరో 4 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఏదేమైనప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సాధ్యంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.